వెల్కమ్ టు BCN న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి మండిపాటు. కూటమి నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని యథేచ్ఛగా దోచుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మురళీధర్ ఆరోపణ. జిల్లాలోని మామిడి రైతులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ హామీ. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి, ఉప్పల ప్రసాద్ గౌడ్ అన్నారు. తిరుపతి జిల్లా కోట మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ ఏడాది వైఫల్యాలు మోసాలపై వెన్నుపోటు పుస్తకాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆవిష్కరించారు. కోట క్రాస్ రోడ్డు వద్దనున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైకాపా నాయకులు పుస్తకావిష్కరణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప్పల ప్రసాద్ గౌడ్, పాపారెడ్డి, శశిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు. నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన హామీలతో పాటు చెప్పని హామీలను కూడా అమలు చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాల ప్రజలు నమ్మించి ఓట్లు వేయించుకుని దగా చేశారన్నారు. 2 కోట్ల మంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని కల్పిస్తామని వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. రైతులను, విద్యార్థులను, ఉద్యోగులను, అనేక వర్గాలను ఇబ్బందులకు గురి చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కిందని జోస్యం చెప్పారు. కార్యక్రమంలో కోట మండల పార్టీ అధ్యక్షులు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి, పాదర్తి రాధాకృష్ణారెడ్డి, చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి, దేవారెడ్డి, నాగురెడ్డి, వేమారెడ్డి, షనిల్ రెడ్డి, పేట రాజారెడ్డి, పాముల సురేంద్ర, ఉలస కస్తూరయ్య యాదవ్, సుధారెడ్డి, తూపిలి నాగరాజు, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిణామాల కింద మా యొక్క నాయకులు, పెద్దలు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క కోట మండలంలో ఉన్నటువంటి నాయకులు పాదర్తి రాధాకృష్ణారెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా సంపత్ రెడ్డి గారు, మిగతా పెద్ద నాయకులు అందరూ కూడా, శేషారెడ్డి గారు అందరూ కూడా చేశారు. వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్రాన్ని ఏ విధంగా వెన్నుపోటు పొడిచి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజల్ని ఏ విధంగా దగా చేస్తున్నారో ఆ యొక్క పుస్తకాన్ని అందరం కూడా ఆవిష్కరించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మనం చెప్పుకుంటే ఈ యొక్క రాష్ట్రంలో జరిగేటువంటి అన్యాయాన్ని చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ యొక్క పిల్లల యొక్క మనుగడ చాలా ప్రశ్నార్థకంగా ఉంది. ముఖ్యంగా గతంలో మా యొక్క జగనన్న చెప్పినట్టు ప్రతి ఒక్క 3 నెలలకు ఒకసారి వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ విధానాన్ని కానీ, అదేవిధంగా ఈ యొక్క వసతి దీవెన విధానాన్ని కానీ తూచా తప్పకుండా చేసినటువంటి నాయకుడు మా యొక్క జగన్మోహన్ గారు. అది ఈరోజు ఈ యొక్క పిల్లల్ని వెన్నుపోటు పొడిచి బలహీన వర్గాల యొక్క పిల్లలందరూ కూడా వాళ్ళు క్వశ్చన్ మార్క్గా తయారైపోయి వాళ్ళ యొక్క చదువులు ఏమైపోతాయనే విధానంలో ఈ రోజున ఆ యొక్క తల్లిదండ్రులు అభద్రతాభావంతో బతుకుతున్నారు. దయచేసి ఈ యొక్క ఫీజు విధానాన్ని మీరు ఏర్పాటు చేయాలి. ఈ సంక్షేమ పథకాలు అందించడంలో మా జగన్మోహన్ గారి ప్రభుత్వం చాలా సక్సెస్ఫుల్గా తయారైంది. దాంట్లో భాగానికి ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ. వాలంటీర్ని ఆ రోజు 5,000 కదా మేము 10,000 ఇస్తామని చెప్పిన ఉగాది రోజున చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉగాది రోజు చెప్పినటువంటి ఆ యొక్క మాటలు దగా చేసి ఈరోజు ఆ యొక్క వాలంటీర్ని వెన్నుపోటు పుచ్చాడు. నేను వచ్చిన వెంటనే జూన్, జూలైలో మీ యొక్క టీఏని కానీ అన్నీ కూడా చేస్తానంటే ఈ ఎంప్లాయీస్ కూడా ఆ రోజు ఎందుకనో వాళ్ళు మోసపోయారు, వాళ్ళు దగా పడ్డారు. వాళ్ళు కూడా ఈ రోజున ఈ యొక్క ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది చెప్పని ఈ యొక్క సభాముఖంగా ఈ పత్రికా విలేకరుల రూపంగా మేము తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క రైతుని ఈరోజు దగా చేసి వాళ్ళు మోసం చేసి 1 సంవత్సరం అయింది, ఇంతవరకు రైతు భరోసా లేదు. ఆ పంటల్ని పండించుకొని ఎటువంటి దగా పడకుండా, దళారుల దగ్గర దగా పడకుండా జీవించడానికి ఆ రోజు జగన్మోహన్ గారు ఏర్పాటు చేసినటువంటి రైతు భరోసా విధానాన్ని ఈరోజు కూడా దాన్ని వెన్నుపోటు పొడిచి రైతులు కూడా ఈరోజు దగా పడిపోయారు. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల మంది నిరుద్యోగులు ఈరోజు దగా పడ్డారు, మోసపోయారు, వెన్నుపోటు పడిపోయారు. ఎందుకంటే వాళ్ళు ఆ రోజు కూడా ఏమన్నారు, మేము రావటంగానే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పని చెప్పడం వల్ల
ఈరోజు ఆ యొక్క నిరుద్యోగ యువత అంతా కూడా ఆశపడి ఏదో చంద్రబాబు నాయుడు వస్తే మాకు మంచి తరగతి 3,000 రూపాయలు ఇస్తే ఆ 3,000 రూపాయలు ఉపయోగించుకొని మేము మేము యొక్క చదువు ప్రకారంగా బలం చేకూర్చుకొని మేము ఇంకా మంచి మంచి పోటీ పరీక్షలకి వెళ్ళటానికి ఒక దోహదపడుతున్న ఆశతో ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల యొక్క నిరుద్యోగ యువకులు మీకు ఓట్లేస్తే వాళ్ళు కూడా దగా చేశారు. మీరు చెప్పినటువంటి ఎన్నో హామీలు 143 హామీలు చెప్పున్నారు. ఈ 143 హామీలు ఈరోజు ఎందుకు చేయట్లేదని చెప్పి మేము మీ అందరిని కూడా అడగాల్సిన హక్కు మాకుంది. ఈరోజు ప్రజాస్వామ్యంలో మేము ప్రజానాయకులుగా మేము ఉన్నాం కాబట్టి ఈ యొక్క కూటమి ప్రభుత్వ నాయకుల్ని మేము అడిగేటువంటి హక్కు మాకుంది కాబట్టి ఆడవాళ్ళ యొక్క నిధి ఏమైపోయిందని చెప్పని వాళ్ళు ఈరోజు వాపోతున్నారు. 1,500 రూపాయలు ఇస్తామని చెప్పన్నారు. ఆ రోజు గట్టిపోయింది. ఈరోజు 1,500 రూపాయలు ఈ రోజుకి రాష్ట్ర బడ్జెట్లో కూడా జీరో, నిరుద్యోగ విధానంలో కూడా జీరోనే చూసుకోండి కావాలంటే బడ్జెట్లో. అదేవిధంగా ఈ యొక్క ఆర్టీసీకి ఉచిత ప్రయాణం అని చెప్పన్నారు, అది కూడా బడ్జెట్లో జీరోనే ఉంది. ఈ బడ్జెట్లో కేటాయించిన దాన్ని ఈరోజు ఏ విధంగా ఏర్పాటు చేస్తారో మాకైతే అర్థం కావట్లేదు. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క ప్రభుత్వం ప్రతి ఒక్క వర్గాన్ని వెన్నుపోటు పొడిచి వాళ్ళు దగా చేస్తుంది. కాబట్టి మేము మా యొక్క పార్టీ తరఫున మా నాయకులు పోరాటం చేసి ఈ యొక్క హామీలన్నీ కూడా తూచా తప్పకుండా ఈ పేద బడుగు బలహీన వర్గాలకి చెందే విధంగా వాళ్ళకి చేసే విధంగా మేమందరం కూడా ఈ యొక్క ప్రజలకి మేము విన్నుదన్నుగా ఉంటాం. కూటమి నాయకులు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఒక 20 లక్షల ఓట్లతోనే మీరు తేడాతోనే మీరు గెలిచారు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మేము 40%తో ఈ యొక్క ప్రజాస్వామ్యంలో మేము ఉన్నాం. ఈ 40% ఓట్లు ఇంకొక 10% పెరగటం అంటే పెద్ద విషయం కాదు. గతంలో 2,70,000 కోట్ల రూపాయలు పంచినటువంటి మా యొక్క జగన్మోహన్ గారిని పక్కన పెట్టారంటే దాన్ని బట్టి మీరు చెప్పిన హామీల వల్లే, మీరు చెప్పినటువంటి కళ్ళబుల్లి మాటల వల్లే నమ్మి దగా పట్టినటువంటి ఆడవాళ్ళు, దగా పడినటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు, అదేవిధంగా ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా న్యాయం చేసేంత వరకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమైతే మీ వాళ్ళందరూ కూడా అండదండగా ఉంటాం. మా నాయకుల యొక్క అడుగుజాడల్లో వాళ్ళు ఏవైతే కార్యక్రమాలు చెప్పారో అవన్నీ కూడా మేము తూచా తప్పకుండా ప్రజల్లో చేయడానికి మేము సంసిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ మండల వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. చంద్రబాబు గారు గతంలో పార్టీలో సంవత్సరం క్రితం ఏవైతే నెరవేర్చలేనటువంటి హామీలన్నీ ప్రజలకు చెప్పి మభ్యపెట్టి 5 కోట్ల మంది జనాభా యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినటువంటి రోజు ఈ సంవత్సరం గడిచింది. మా జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఆయన ఏ విధంగా జనాలను మోసం చేశాడనే విధంగా ఒక పుస్తక రూపంలో దాన్ని ప్రచురించి ప్రజల్లోకి తీసుకెళ్లమని జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు. ఆ పిలుపు మేరకు మేమందరం ఇక్కడ హాజరు కావడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం అదేను. తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం మీద ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ ప్రజా సంక్షేమం మీద కానీ అభివృద్ధి మీద కానీ ఎక్కడ ఈ గవర్నమెంట్ చూపించలేకపోయింది, అభివృద్ధి చూపించలేకపోయింది. కాబట్టి ప్రజలు కూడా అన్ని గమనిస్తున్నారు. ఈ సంవత్సర కాలంలోనే ఈ పార్టీలో ఎన్ని లోకలోకలు ఎన్ని అసమర్థ పరిపాలన గమనిస్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో బాగా యాంటీ వచ్చి ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. ఇప్పటికే తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఒక ఊరిలో 4 గ్రూపులుగా తయారయ్యి నానా గందరగోళాలు సృష్టించి రౌడీజం మీద ఆక్రమించుకునే దాని మీదనే కాన్సన్ట్రేట్ చేశారు. కానీ ఎక్కడ ప్రజలకు ఉపయోగపడే పనులు చేసే విధంగా ముందుకు వెళ్ళలేదు. కాబట్టి చంద్రబాబు చంపపెట్టని అభివర్ణిస్తారు. కూటమి నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని సహజ వనరులను యథేచ్ఛగా దోచుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మురళీధర్ ఆరోపించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని మేరిగా మురళీధర్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇసుక, మట్టి, గ్రావెల్ ను పట్టపగల ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని తెలిపారు. ఇంటింటికి తాగునీరు ఇవ్వకపోయినా మద్యాన్ని మాత్రం ఇంటింటికి అందజేస్తున్నారని ఆరోపించారు. బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని విమర్శించారు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా పాత్రికేయులందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం 1 సంవత్సరం అయిన సందర్భంగా సంబరాలు చేసుకున్నారు. కానీ వైఫల్యాలకు సంబంధించి ఎక్కడ కూడా ఏం మాట్లాడలేదు. ప్రతిపక్ష హోదాలో నడుపుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఆ రోజు ఎలక్షన్లకి ఏ రకంగా మాయమాటలు చెప్పి ప్రజలను వంచారో, వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి పిలుపునిస్తే ప్రజాదరణ గొప్పగా జరిగి రాష్ట్రంలోనే
ఈ ఒక్క సంవత్సరంలోనే ఇంత వ్యతిరేకత రాష్ట్ర ప్రభుత్వంపై రావడానికి వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి రావడం జరిగింది. ఈరోజు కూడా మా ప్రీతం నాయకులు గవర్నర్లు మాజీ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో తిరుగుతూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచిన దానివల్లనే కొన్ని పథకాలైనా తూతూ మంత్రంగా వేస్తున్నారు. ఏది కూడా క్లారిటీ లేదు. ఒక్క సంవత్సర కాలంలో వాళ్ళు చెప్పినటువంటి దాదాపు 149 హామీలు ఉన్నాయి. దాంట్లో సూపర్ 6 అని చెప్పి ఇవి ఖచ్చితంగా ఇస్తామని చెప్పి అందరికీ మరి ఎంతో గొప్పగా చేసి తీరుతాం వస్తానే అని చెప్పి ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు మన్ననలు పొందిన పథకాలనే 4 రెట్లుగా ఇస్తామని నయవంచన చేయడం జరిగింది. అందులో భాగంగా మొదటగా మహిళా ఓటర్స్ను ఆకర్షించే దానికోసం గ్యాస్ ఫ్రీగా ఇస్తామని చెప్పి మాట్లాడారు. ఒక్క సంవత్సరం కాలంలో ఒక్క గ్యాస్ మాత్రమే ఇచ్చారు. అది కూడా 40%. ఎలిజిబిలిటీ అయిన అర్హత ఉన్న 100 మందిలో 40 మందికి కూడా తృప్తిగా ఇవ్వలేని పరిస్థితి. ఒక్క గ్యాసే ఇచ్చారు. అంటే సంవత్సరానికి ఇస్తా అన్న 3 గ్యాసుల్లో ఒక్కటే ఇచ్చి సంవత్సరం గడిపేశారు. తర్వాత తల్లికి వందనం ఏవైతే మా ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతాయుతంగా మరి నాడు నేడు కార్యక్రమం పెట్టి ప్రభుత్వ పాఠశాలలో మరి పేదలు బిడ్డలను చదివించేదానికి తల్లికి ఎంకరేజ్మెంట్గా వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండేదానికోసం ప్రతి పిల్లవాడికి ఒక్క పిల్లవాడికి బాధ్యత ప్రభుత్వం తీసుకొని బాధ్యతగా కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా టెన్షన్గా చెప్పింటాయని చెప్పినట్టుగా 5 సంవత్సరాలు చేయడం జరిగింది. ఏ విద్యా సంవత్సరం కూడా వేస్ట్ కానీలేదు. మరి గొప్పగా చెప్పారు నీకు 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 అని చెప్పి ఎవరు కనబడితే ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికి ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు ఆ రోజు. కానీ సంవత్సర కాలం పాటు ఒక విద్యా సంవత్సర కాలం పాటు ఎక్కడ కూడా మరి ఈ తల్లి వందనం మాటే లేదు. దీంతో జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లో వస్తున్నటువంటి ఆదరణ చూసి తట్టుకోలేక ముఖ్యంగా పొదిల్లో వచ్చిన వాతావరణం చూసిన తర్వాత ఇంకా మనం బయటకు కూడా రాలేని పరిస్థితులని ఎమ్మెల్యేలు తిరగమంటే తిరుగుబాటు చేశారు. ఎమ్మెల్యేలు మేము బయటికి వెళ్ళి ఏం చెప్పుకోలేని పరిస్థితి. మీరు ఈ వాతావరణం ఉంటే కష్టం అంటే సరే అవి ఇవి దాదాపు 1.5 లక్ష సంవత్సరంలో అప్పు చేశారు. 1.5 లక్ష అప్పు చేస్తే అంత అమరావతిని చూపిస్తున్నారే తప్ప ఈ ఎమ్మెల్యేల దెబ్బకి ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి తల వంచి ప్రభుత్వం మరి తల్లికి వందనం అని అది కూడా క్లారిటీ లేదు. 84 లక్షల మంది ఎలిజిబిలిటీ ఉంటే 60 లక్షల మందికి ఇవ్వడానికి మరి వేస్తున్నామన్న వాతావరణం ఇచ్చారు. ఇంకా ఒకట్లో పడుతున్నాయి. నాకు కూడా కొన్ని ఫోన్లు వస్తున్నాయి. 3 ఎలిజిబిలిటీ ఉంటే 2కే ఇచ్చారు, వాళ్ళు 4 ఉంటే కూడా 2కే ఇచ్చారు. ఇట్లా ఇంకా గ్రౌండ్ లెవెల్లో కొంతకాలానికి క్లారిటీ కూడా వస్తుంది. ఏదైనా మతలబ్ సన్నాయి నొక్కులు నొక్కడమే తప్ప సంపూర్ణంగా రాజశేఖర రెడ్డి గారి కుమారులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టుగా వీళ్ళు ఎప్పుడు పోటీ పడే పరిస్థితి కాదని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి అన్ని బకాయిలు పెట్టుకోవడం అలవాటు. ఇప్పుడు కూడా ఈ తల్లి వందనానికి ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు ఫీజు వాళ్ళకేమి ఇవ్వలేదు. ఫీజు రియంబర్స్మెంట్కి ఏ పోసానో వాళ్ళకి ఒక్క పైసా కూడా వేయలేదు. ఎలిజిబిలిటీ ఉండే లిస్ట్ తీసుకొని మీ ఇంట్లో ఎలిజిబిలిటీ ఉంటే మళ్ళీ ఆ పథకం లేదనే వాతావరణం తీసుకొస్తున్నారు. అది శరాఘాతం అవుతుంది. అర్హతకు ఉండే పిల్లలకి శరాఘాతం అవుతుంది. అంటే ఏదో ఒక వాతావరణం తేవడం, మరి అట్లా తగ్గించుకోవడం. పెన్షన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు విరివిగా సంపూర్ణంగా ఇస్తే జిల్లాలోని మామిడి రైతులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎవరు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి దశరథ రామరెడ్డితో కలిసి మామిడి సేకరణపై మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు. వాతావరణ పరిస్థితులు, రైతులు తీసుకున్న జాగ్రత్తల వలన మామిడి దిగుబడి పెరిగిందని తెలిపారు. జనవరి నుంచి కూడా రైతులు మామిడి పండ్లు నాణ్యత, క్వాలిటీ బాగుండాలని మార్కెట్లో
ఎక్కువ ధర రావాలనే ఉద్దేశంతో ఎరువులు వాడకం ప్రతిసారి 2-3 సార్లు ఎరువులు వాడకడం కంటే అదనంగా ఎక్కువ వాడడం జరిగిందని తెలిపారు. ఈ రోజు మనము ఈ ప్రత్యేక ప్రెస్ బ్రీఫ్ మనకి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఏదైతే ఇప్పుడు మ్యాంగో హార్వెస్ట్ అండ్ ప్రొక్యూర్మెంట్ సీజన్ నడుస్తుందో దానికి సంబంధించి మీడియా మిత్రులందరినీ కూడా పిలవడం జరిగింది. మీ అందరికి తెలిసిందే ఈ సంవత్సరం మనకి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి మ్యాంగోలో. మొదటిది వచ్చేసి మనకి ఈ సంవత్సరం బంపర్ క్రాప్ అనేది వాతావరణ పరిస్థితుల వల్ల కానీ రైతులు తీసుకున్నటువంటి చర్యల వల్ల కానీ మంచి బంపర్ క్రాప్ అయితే రావడం జరిగింది. రెండవది జనవరి నుంచి కూడా చాలామంది రైతులు పెస్టిసైడ్స్ అంటే మంచి ఫ్రూట్ సైజ్ పెరగాలి, ఫ్రూట్ క్వాలిటీ బాగుండాలి, అంటే మార్కెట్లో ఎక్కువ ధర రావాలనే ఉద్దేశంతో ప్రతి ఏడు కూడా 2-3 సార్లు వేసే పెస్టిసైడ్స్ ఈసారి ఒక 2-3 టైమ్స్ పెంచారు. ఆల్మోస్ట్ కొంతమంది అయితే 5-6 సార్లు కూడా పెస్టిసైడ్స్ వేయటం జరిగింది. తద్వారా ఇన్పుట్ కాస్ట్ అనేది పెరగటం కూడా జరిగింది. మూడో విషయం ఏమంటే గడిచిన 2 సంవత్సరాల్లో ఉన్నటువంటి గుజ్జు పరిశ్రమల తాలూకా సేల్స్ అంటే వాళ్ళు జనరల్గా ఇక్కడ ఏంటంటే పార్లేకి, కోకోకోలాకి, పెప్సీకి అదేవిధంగా ఎక్స్పోర్ట్ కూడా చాలా చేస్తారు. 60% ఎక్స్పోర్ట్ కూడా చేయటం జరుగుతుంది. గడిచిన 2 సంవత్సరాల్లో 2 సీజన్స్లో ఇంటర్నేషనల్ మార్కెట్ కండిషన్స్ ఎఫెక్ట్ వల్ల ముఖ్యంగా కొన్ని యూరోప్లో యుక్రెయిన్ వార్ వల్ల మిగతా పరిస్థితుల దృష్ట్యా మనకు పల్ప్ ఎక్స్పోర్ట్ అనేది గణనీయంగా తగ్గింది. అదేవిధంగా మనకి పక్క రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, కర్ణాటకలో కృష్ణగిరి మార్కెట్ మనకు మేజర్ కాంపిటీటర్గా ఉంటారు. అక్కడ పల్ప్ ఇండస్ట్రీ అక్కడ లాస్ట్ సీజన్స్లో అక్కడున్నటువంటి గుజ్జు పరిశ్రమల నుంచి ఎక్కువ మనకి పార్లే కానీ, కోకోకోలా కానీ, పెప్సీ కానీ వీళ్ళు అక్కడ ఉన్నటువంటి గుజ్జు పరిశ్రమల నుంచి కొనుగోలు ఎక్కువ చేశారు. ఎందుకంటే అక్కడ రెమ్యూనరేటివ్ ప్రైస్ వాళ్ళు తక్కువగా అమ్మటం, వాళ్ళ రైతు వాళ్ళకి పరిశ్రమలకు తక్కువగా అమ్మటం, తద్వారా పల్పుని వాళ్ళు తక్కువకు మార్కెట్ చేసుకోగలిగారు. దీనివల్ల ఏమైందంటే గడిచిన 2 సీజన్స్లో మన గుజ్జు పరిశ్రమల దగ్గర చాలా పల్ప్ నిల్వలైతే ఉండిపోయినాయి. దానివల్ల ఒకవైపు బంపర్ ప్రొడక్షన్, ఇంకోవైపు గుజ్జు పరిశ్రమల్లో నిల్వలు ఉండటంతో వాళ్ళు తీసుకోవటం ఈసారి ఇబ్బంది అవుతుందనేది లాస్ట్ 5-6 మంత్స్ నుంచి చెప్పడం జరిగింది. అయినప్పటికీ జిల్లా స్థాయిలో ప్రజాప్రతినిధులు, అధికారులు చాలాసార్లు మన గుజ్జు పరిశ్రమలతో, రైతులతో, రైతు సంఘాల నేతలతో, అదేవిధంగా ఎండ్ కన్జ్యూమర్స్ మార్కెట్ వాళ్ళతోటి కూడా అనేక సార్లు వాళ్ళతో సమావేశాలు నిర్వహించడం జరిగింది. సమస్యలు తెలుసుకోవటం జరిగింది. ప్రభుత్వానికి కూడా నివేదించడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారు కూడా హైయెస్ట్ లెవెల్లో బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ కన్వీన్ చేసి గుజ్జు పరిశ్రమల తాలూకా వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ఏదైతే వాళ్ళు లోన్స్ తీసుకున్నటువంటి ఇంట్రెస్ట్ పేమెంట్స్ని కూడా డిఫర్ చేయడానికి కూడా కార్యాచరణలో ఇప్పుడు తీసుకోవడం జరుగుతుంది. అవి ఈచ్ ఇండివిజువల్ బ్యాంక్స్ కూడా వాటికి ఫేవరబుల్గా యాక్షన్స్ తీసుకోబోతున్నాయి. అదేవిధంగా మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని రైతులందరికీ ఎక్కడ ఇబ్బందులు కలగకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి మినిమం 12 రూపాయలుకి కొనుగోలు చేయవలసిందిగా కేజీ మినిమం 12 రూపాయలు తోటాపూరి వెరైటీ ఏదైతే ఉందో పల్ప్కి ఉపయోగపడేది మినిమం 12 రూపాయలకి చేయవలసే విధంగా ఆదేశాలు ఇచ్చున్నారు. దాంట్లో 4 రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చే విధంగా కూడా ఆదేశాలు ఇచ్చున్నారు. 4 రూపాయలు చూసుకుంటే మనకి ఇప్పటికే 4 లక్షల టన్నులు తోతాపూరి ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో మనకు వస్తుంది. అంటే సుమారుగా 160 నుంచి 170 కోట్ల దాకా ప్రభుత్వంకి వ్యయం అవుతుంది. అదేవిధంగా రైతులు ఎక్కడా ఎవ్వరు కూడా నష్టపోకుండా ప్రతి ఒక్క రైతుది కూడా
ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కది చివరి పంట వచ్చేదాకా కూడా అందరిది కూడా తీసుకోవడం జరుగుతుంది. దానికి తదనంగా కూడా చర్యలు తీసుకున్నాం. 3 రోజుల క్రితం కూడా గౌరవ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ అచ్చెన్నాయుడు గారు కూడా మనకు తిరుపతి జిల్లాలోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మార్కెట్స్ అయినటువంటి దామల చెరువులో కూడా రైతులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా చిత్తూరులో కూడా ప్రాసెసర్స్ అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఇలా సిండికేట్గా ఏర్పాటు అవ్వడానికి వీల్లేదు, అలా ఏర్పాటు అయితే వాళ్ళందరి మీద కూడా చర్యలకు ఉపక్రమిస్తామనేది కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రాసెసర్స్ కూడా ఎవరన్నా రైతులను ఇబ్బంది పెట్టినట్టయితే వాళ్ళ మీద కూడా ముందు మంచిగా చెప్పడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు సరిగా వినకపోతే వాళ్ళ మీద కూడా మేము తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు అదేవిధంగా మనకు గడిచిన వారం రోజుల నుంచి మన తిరుపతి జిల్లాలో రోజు యావరేజ్గా 2000 మెట్రిక్ టన్నులు మనము తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ లో శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న కేంద్ర మంత్రికి తితిదే చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికి శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేశారు. తితిదే చైర్మన్ తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశం వికసిత భారత్ గా అభివృద్ధి చెందేందుకు ఆశీస్సులు అందించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, టీజీ భరత్, తితిదే బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, నరేష్ కుమార్, శాంతారాం, పనబాక లక్ష్మి తదితర దంపతులు పాల్గొన్నారు. whole machine. So there is a number of thieves who have been caught. So all the family. This fish very what is this? मेरा परम सौभाग्य है कि बालाजी के दर्शन और उनका आशीर्वाद इस वर्ष भी मेरे जन्मदिन के साथ मुझे मिला। ईश्वर ने हम सबको बहुत दिया है और ईश्वर ही हम सबकी रक्षा करता है, हम सबको बल देता है, हम सबको विकास करने के लिए अवसर देता है। तिरुपति बालाजी के दर्शन मैं हर वर्ष करता हूँ और ऊर्जा लेके जाता हूँ और आशीर्वाद और तेज और उत्साह के साथ अपना काम कर सकूं, देश और समाज की सेवा कर सकूं और एक विकसित भारत बनाने के लिए एक गिलहरी की तरह छोटा योगदान हम हर भारतवासी करें तो भारत एक विश्व गुरु, एक विश्व शक्ति बनेगा। मेरा ईश्वर से, तिरुपति बालाजी से, प्रभु से यही मनोकामना है कि हम सब पर उनका आशीर्वाद, उनका स्नेह बना रहे और भारत के हर नागरिक को एक उज्जवल भविष्य, एक अच्छा जीवन मिले। ओम शांति। गोविंदा गोविंदा गोविंदा।
తిరుమల శ్రీవారిని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆలయ స్వామి వారికి సేవలు అందించారు. మరోవైపు నటులు సుమన్, రాజేంద్ర ప్రసాద్లు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వీరికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో చల్లగా ఉండేలా దీవించమని వెంకటేశ్వర స్వామి వారిని కోరుకున్నామని అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీవారి ఆలయం నిర్వహణ ప్రచార కేంద్రం కరుణాకర్ గారిని కలుపుకోవాల్సిందిగా కోరడమైనది. కృష్ణమోహన్ గారు ఊరు హైదరాబాద్. మీరు శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రచార కేంద్రం వద్దకు వచ్చి చిన్నయ్య గారు, శేఖర్ గారు ఊరు మాయానగర్. మీరు శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రచార కేంద్రం వద్దకు వచ్చి కాశమ్మ గారిని కలుపుకోవాల్సిందిగా కోరడమైనది. భారతి గారు వెంపలాపల్లి. మీరు శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రచార కేంద్రం వద్దకు వచ్చి లక్ష్మణుడు గారిని కలుపుకోవాల్సిందిగా కోరడమైనది. శివరాజు గారు, జ్యోతి గారు ఊరు చెన్నపట్ట. నివేదనం దేవస్థానం ప్రసార కేంద్ర రమేష్ గాంధీ గారి. శివరాజు, జ్యోతి ఊరు చెన్నపట్ట. నివేదనం దేవస్థానం ప్రసార కేంద్ర రమేష్ నాయకులు గారి. నాగరాజు గారు, సైదులు గారు ఊరు మిరియాలగూడ. మీరు శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రచార కేంద్రం వద్దకు వచ్చి వెంకటేశ్వరుని కలుసుకోవాల్సిందిగా కోరడమైనది. నాగరాజు గారు, సైదులు గారు ఊరిగా కోరడమైనది. ప్రశాంత్ గారు ఊరు ఎగువపల్లి. హరియాణ గారిని కలుసుకోవాల్సిందిగా కోరడమైనది. ప్రశాంత్ గారు ఊరు ఎగువపల్లి. శ్రీవారి ఆలయం హరియాణ గారిని కలుసుకోవాల్సిందిగా కోరడమైనది. శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రచార కేంద్రం వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి మండిపాటు. కూటమి నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని యథేచ్ఛగా దోచుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మురళీధర్ ఆరోపణ. జిల్లాలోని మామిడి రైతులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ హామీ. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.